సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన దైవజనులు జీవా గారికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అయ్యా. మంచిది. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం. 106వ కీర్తన 31వ వచనం. నిత్యము ఆ, తరములన్నిటను ఆ, అతనికి ఆ. ఆ పని నీతిగా ఎంచబడెను. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఆల్ టైమ్ రికార్డ్. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు చివరికి రాబోయే తరాలలో కూడా ఇతడు చేసిన పని తరములన్నిటిలో, అంటే ఆదాము తరంలో కానీ, నోవాహు తరంలో కానీ, అబ్రహాము తరంలో కానీ, మోషే తరంలో కానీ, భక్తుడైన దావీదు తరంలో కానీ, నేటి కాలంలో మన తరంలో కానీ అతడు చేసిన ఆ పని తరములన్నిట నీతిగా ఎంచబడెను. ఎవరతను? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అతని పేరు ఫినెహాస్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ఫినెహాసులు ఉన్నారు. ప్రాముఖ్యంగా ఏలీ కుమారుడైన ఫినెహాస్ ఒక ఆయన ఉన్నాడు. రెండవదిగా అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు ఫినెహాసు అనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఇక్కడ రాయబడిన వ్యక్తి ఎవరై అంటే అహరోను మనమడు ఫినెహాసు కుమారుడుగా ఉన్న అహరోను మనవడు ఎలియాజరు కుమారుడుగా ఉన్న ఫినెహాసు. అతడు చేసిన పని తరములన్నిటిలో అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ ఫినెహాస్ చేసిన పని ఇంతకు మునుపు నేను చెప్పేనే ఏలీ కుమారుడు చేసిన పని ఉందే, తరములన్నిటిలో అతి నీచమైన కార్యాన్ని ఫినెహాసు చేశాడు. ఆ ఫినెహాసు ఈ ఫినెహాసు ఇద్దరు యాజకులే. ఆ ఫినెహాసు ఈ ఫినెహాసు ఇద్దరు దేవుని మందిరంలో పరిచర్య చేసిన వాళ్ళే. ఆ ఫినెహాసు ఈ ఫినెహాసు ఇద్దరు బలిపీఠం దగ్గర బలర్పించిన వాళ్ళే. కానీ బాధ ఏంటంటే ఒకడు నీతిమాలిన పని చేస్తే అతడు చేసిన నీతిమాలిన పనిని బట్టి అతని తండ్రి చచ్చిపోయాడు. భార్య పురిటి నొప్పులు అనుభవిస్తూ కుమారుణ్ణి కని చనిపోయింది. మందసం చెరపట్టబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే యాజక ఆధిక్యత ఈ ఫినెహాసు చేతుల నుంచి దేవుడు లాగేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏలీ కుటుంబం అంతా నాశనమైపోవటానికి ఫినెహాసు కారణమయ్యాడు. రెండవ ఫినెహాసు ఉన్నాడే, ఎలియాజరు కుమారుడు అహరోను మనముడు ఫినెహాసు ఉన్నాడే, అతడు చేసిన పని యాజకత్వం అతనికి ఇవ్వటం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆయన పిల్లల పిల్లలకు తరతరాలు యాజకత్వం చేసే కృప ఈ ఫినెహాసుకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఈ రెండు క్యారెక్టర్స్లో నీదే క్యారెక్టరు. ఏలీ కుమారుడిలాగా ఫినెహాసులాగా బ్రతుకుతూ వస్తున్నావో, ఎలియాజరు కుమారుడు ఫినెహాసులాగా మీరు బ్రతుకుతూ వస్తున్నారో, ఒకడు బ్రతికిన బ్రతుకు కుటుంబాన్ని నాశనం చేసింది. ఒకడు బ్రతికిన బ్రతుకు తరతరాలు దీవించబడటానికి కారణమైంది. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం కదా, ఒక్కడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని నేను జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తా. ఎన్ని తరాలు? ఇంతకు మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? 10. ఎవరా మహానుభావుడు? 150 బతుకుతాం. వద్దాను దేవుడు. అమ్మ, ఎన్ని తరాలు బ్రతుకుతాం మనం మహా బ్రతికితే? 60-70 తరాల నాయనా.
దండం నాయన, 60-70 తరాలు బతుకుతావా? మనం మహా బ్రతికితే 3 తరాలు, దేవుడు అధిక బలం ఇస్తే 4 తరాలు. అద్భుతం చెప్పంటావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు నువ్వు బ్రతికితే, నువ్వు బ్రతికిన భక్తి ఆశీర్వాదం నీ పిల్లల పిల్లలు 1000 తరాల వరకు అనుభవిస్తూ ఉంటారు. ఒక్క జీవితం ఈ ఒక్క జీవితం నీ దేవుని కొరకు జీవించి, దేవా నేను ఎలా బ్రతికానో నా బ్రతుకును ఒకసారి గుర్తుకు తెచ్చుకో, నేను ఎలా జీవించానో, నేను జీవించిన జీవితాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని దేవుని కొరకు నువ్వు ఒక్కదానివి బ్రతికితే, అమ్మా నువ్వు చనిపోతావేమో కానీ, నీకు మరణం ఉందేమో కానీ నీ భక్తికి మరణం లేదు, నీ ప్రార్థనకు మరణం లేదు. నువ్వు నీతిగా బ్రతికిన నీతియుక్తమైన జీవితానికి చావు లేకుండా అది 1000 తరాల వరకు నీ పిల్లల పిల్లలను కరుణిస్తుంది. ఇంకో మాట కూడా చెప్తాను. దేవుడు నీకు ఇచ్చిన విలువైన జీవితంలో తాగి తందనాలాడి రాత బ్రతుకు బ్రతికి ఇలాంటి మీటింగ్కి రావచ్చు, ఓ 10,000 రూపాయలు కానుకిచ్చి ఉండొచ్చు, 1,00,000 రూపాయలు కానుకిచ్చి ఉండొచ్చు. ఊరిలో చర్చిలు కట్టేటప్పుడు చర్చిలకి 50,000, 1,00,000, 2 లక్షలు కానుకిచ్చి ఉండొచ్చు. మీకు వచ్చే డబ్బులో కొంతమంది సేవకులకు ప్రతి నెల సహాయం పంపించి ఉండొచ్చు. క్రైస్తవ జనమా, నీ దేవుడు కోరుకునేది నీ డబ్బును కాదు, నిన్ను కోరుకుంటాడు ఆయన. నీ ఆస్తి కాదు. నువ్వు కానుకిస్తే సేవకులుగా మేము సంతోషిస్తామేమో. ఫలానా రమేష్ 10,000 కానుకిచ్చాడు, ఫలానా సురేష్ 1,00,000 రూపాయలు కానుకిచ్చాడు, ఫలానా సునీత, అమ్మ ఇక్కడ ఎవరైనా సునీత ఉంటే నా వైపు కోపంగా చూడొద్దు, ఒక మాట చెప్తాను. ఫలానా సునీత నేను హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వస్తే 2,00,000 రూపాయలు కానుకిచ్చింది. నీవిచ్చిన డబ్బును బట్టి క్షమించండి, ఈ సేవకులు సంతోషిస్తారేమో, నేను సంతోషిస్తానేమో. నీ దేవునికి కావాల్సింది తమ్ముడు నీ డబ్బు కాదు, నువ్వు కావాలి దేవునికి, నువ్వు కావాలి దేవునికి, నువ్వు కావాలి దేవునికి. నీ జీవితం సరిగ్గా లేకుండా, నీ బ్రతుకు సరిగ్గా లేకుండా, క్షమించండి, ఎక్కడొచ్చి తబలా కొడితే వినేమేమో, అబ్బా ఎంత అద్భుతంగా తబలా కొట్టాడో మేము అనుకోవచ్చు. తమ్ముడు సారీ, ఆ తమ్ముడు బ్రతుకు సరిగ్గా లేకుండా ఆ తమ్ముడు చక్కగా కీబోర్డు కొట్టవచ్చు, ప్యాడ్ చక్కగా కట్టవచ్చు. చూడండి డ్రెస్ ఎంత బాగుందో, దేవదూతలు ఉన్నట్టున్నారు. మంచిది చక్కటి వస్త్రాలు గమనించండి, ఎంత చక్కగా పాటలు పాడారో అని వాయించిన వాయిద్యాలను బట్టి ప్రజలు సంతోషించవచ్చు, పాడిన పాటలను బట్టి ప్రజలు సంతోషించవచ్చు. నీ పాట చూడ్డు, నా ప్రసంగం చూడ్డు, నీ బ్రతుకు జీవితంలోకి దేవుడు తొంగి చూస్తాడు. తమ్ముడు, దేవుడు నీకు ఇచ్చిన ఒక్క జీవితం నీ దేవుని కొరకు బ్రతికి చనిపోతే, నీ పిల్లల పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు నీ పిల్లల పిల్లలను దేవుడు కరుణించునుగాక. హల్లెలూయా. సరే, ఏలీ కుమారుడైన ఫినెహాసు ఎలా దుర్మార్గంగా బ్రతికాడు, అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు ఈ ఫినెహాసు తరములన్నిట అతడు చేసిన పని అతనికి నీతిగా ఎంచబడెను. అద్భుతం చెప్పంటారా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు నీతిగా బ్రతికితే, బైబిల్లో రాసి ఉంటుంది, నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదము వచ్చును అనండి మాట. ఇక నువ్వేం పద్దాకలు మోకరించి, ప్రభా నన్ను ఆశీర్వదించు, నా మనవణ్ణి ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా తాతను ఆశీర్వదించు, బతికున్న తాతను ఆశీర్వదించు. చచ్చిపోయిన తాతను కూడా వినండి, చచ్చిపోయిన తాతను ఆశీర్వదించు. కొంతమంది మోకరించారంటే చాలు, దించు, అది దిగి సావదాం. అట్లాగనే ఆ ప్రార్థన చేయటం తప్పని నేను అంటలా, కానీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ దాని కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అదే పరిగెత్తుకుంటూ నీ వెంట వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములో
కృపాక్షేమాల వెంట అందరూ పరిగెత్తుతూ ఉంటే, కానీ దావీదు బ్రతుకులో కృపాక్షేమాలే దావీదు వెంట పరిగెత్తాయట. నా చేతులెత్తి దీవిస్తున్నా, దావీదు వెంట ఏ కృపాక్షేమాలు పరిగెత్తాయో నీ వెంట కూడా అదే కృపాక్షేమాలు నిన్ను వెంబడించునుగాక. నిన్ను వెంబడించడమే కాదు, నీ పిల్లల పిల్లలను దేవుని కృపాక్షేమాలు వెంబడించునుగాక. మంచిది. నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది అని రాసింది కదా. మరో చోట ఏమని రాసిందో తెలుసా? నీతిమంతుల సంతాన పక్షమున, ఎస్ థ్యాంక్ యూ, నీతిమంతుల సంతాన పక్షమున. తమ్ముడు, దేశానికి వచ్చి ఎంతో ప్రయాసపడుతున్నావు. నీ కోసం కాదు, నీ పిల్లల కోసం. మీకోసం కాదు, మా పిల్లలు అని వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. కష్టపడుతూ నీతిగా బ్రతుకు. నీతిమంతురాలైన నీ సంతాన పక్షాన నీ దేవుడు నిలవబడతాడు. నీ గ్రామస్తులు నిలవబడకపోవచ్చు, నీ పట్టణస్థులు నిలవబడకపోవచ్చు, నీ సొంత రక్త సంబంధికులు నిలవబడకపోవచ్చు. దేవుడొక్కడు నీ పిల్లల పక్షాన నిలవబడితే శత్రువు వాళ్ళ ఎదుట ఓడిపోవునుగాక. చెప్పండి, మన పక్షాన్ని ఎవరు నిలవబడాలి? ఎవరి పక్షాన దేవుడు నిలవబడతాడట? నీతిమంతుల సంతాన పక్షమున ప్రభు నిలవబడుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. మరొక మాట, నీతిగా బ్రతికే వ్యక్తులను గురించి రాసి ఉంటుంది. నీతిమంతుల సంతానం వారు వారి తదనంతరం, అది నీతిమంతుల సంతానం వారు వారి తదనంతరం ధన్యులు అవుతారట. నువ్వు బ్రతికున్న దినాల్లో నీ పిల్లలు నీ కళ్ళ ఎదుట ధన్యులు కావాలి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల తలల మీద ఆ ధన్యతను దేవుడు కుమ్మరించునుగాక. దేవుడి కార్యాలు చేయాలంటే ఫినెహాసు బ్రతికినట్లుగా దేవుని కొరకు నీతిగా బ్రతికే తరం సంఘాలలో నుంచి లేవాలి. ఏంటయ్యా ఫినెహాసు నీతిగా బ్రతికింది? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయటం ప్రారంభించారట. బయల్పెయోరు దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ బలులర్పించిన మాంసాన్ని తింటూ ఇశ్రాయేలీల స్త్రీలతో వ్యభిచారం చేయటం ప్రారంభించారట. తద్వారా దేవుని కోపం దిగొచ్చి 24,000 మంది ఇశ్రాయేలీలు దేవుని కోపానికి గురై అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇంకోసారి చెప్తాను. బయల్పెయేర్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే గల్లీకి ప్రభు. ఎవరు? గల్లీ అంటే తెలియదా? ఇది మా తెలంగాణ భాష. ఏమండి, అది బయల్పెయేరు అంటే గల్లీకి ప్రభు. వీళ్ళు గల్లీకి ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు. ఎవరిని వదిలిపెట్టి? దేవుడైన యెహోవా గల్లీకి ప్రభువు కాదు, సర్వలోకానికి ప్రభు. సర్వలోకాలకు ఆయన చక్రవర్తి. సర్వలోకాలకు చక్రవర్తి అయిన యెహోవా దేవుని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు? గల్లీకి ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తాగుతూ తందనాలు ఆడుతూ వ్యభిచారపు కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుని కోపం దిగొచ్చింది. 24,000 మంది అక్కడ చంపబడ్డారు. ఏమండి, 24,000 మంది చంపబడ్డారంటే వాళ్ళ మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి? చనిపోయింది 24,000 మంది ఏమో, కానీ లక్షల మంది ఏడుస్తున్నారు. భర్తను కోల్పోయి భార్య, తండ్రిని కోల్పోయి పిల్లలు శోకమెత్తి గుండెల విషయలాగా ఏడుస్తున్నారు. అయ్యో నా భర్త చనిపోయాడు, అయ్యో మా తండ్రి చనిపోయాడు, దేవుని కోపం మా మీదకు దిగొచ్చిందని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే ఒక విచిత్రమైన సంగతి చెప్పమంటారా? ఇశ్రాయేలీలో ఒక యవనస్తుడు కళ్ళ ముందు ఇన్ని భయంకరమైన కార్యక్రమాలు జరుగుతున్నా మరొక మోయాబు స్త్రీని, మిద్యానీయురాలు స్త్రీలని ఆ సమయంలో ఆ స్త్రీని తీసుకొని మోషే కన్నుల ఎదుట, ఇశ్రాయేలు కన్నుల ఎదుట ప్రజలందరూ చూస్తూ ఉంటుండగా ఆ మిద్యానీయురాల్ని రహస్య స్థలానికి తీసుకుని వెళ్ళి ఆవిడతో పాపం చేయటం ప్రారంభించాడు. అసలు దేవుని కోపం ఎందుకు దిగొచ్చింది? చేసిన పాపాన్ని బట్టే కదా. 24,000 మంది ఎందుకు చంపబడ్డారు? ఈ వ్యభిచార కార్యక్రమం చేయటాన్ని బట్టే కదా.
మరి ఎంత ఘోరమైన కార్యక్రమం, ఎంత వినాశనం కళ్ళ ముందు జరుగుతూ ఉంటే చూసేవాడు, వినేవాడు విని చూసి బుద్ధి తెచ్చుకోవాలి కదా. బుద్ధి తెచ్చుకోకపోగా ఒక స్త్రీని తీసుకొని అందరూ చూసేటట్లుగా తల్లితో పాపం చేయటానికి బయలుదేరాడు. ఫినెహాసు చూస్తూ ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? ఈటను ఒక దాన్ని తీసుకొని పాపం చేస్తున్న ఆ వ్యక్తులు ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఈటితో ఒక్క పోటు పొడిచి ఆ ఇద్దరిని చంపాడు. తద్వారా తెగులు నిలిచిపోయిందట. తద్వారా తెగులు ఆగిపోయిందట. దైవజనమ, ఫినెహాసు గూర్చి నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఫినెహాస్ కళ్ళ ఎదుట జరిగిన పరిస్థితిని బట్టి చరిత్రలో నుంచి పాఠం నేర్చుకున్నవాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను చూసి తాను ఒక జీవిత పాఠాన్ని నేర్చుకొని తాను తప్పు చేయకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. క్రైస్తవ జనమ, మనందరి జీవితాల్లో మన గ్రామాలలో భక్తిగా బ్రతికిన క్రైస్తవులు ఉన్నారు, భక్తిహీనంగా బ్రతికిన క్రైస్తవులు ఉన్నారు. మన గ్రామాల్లో ఏం కర్మ, ఇజ్రాయిల్ దేశంలో అందరూ భక్తి పరులే అందామా? ఏమనమంటారు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్ళినా అదేదో అంటారు కదా, రామేశ్వరం పోయినా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. భక్తి కలిగిన తరం ఉంటుంది, భక్తి లేని తరం ఉంటుంది. నామకార్థ క్రైస్తవులు ఉంటారు, నికార్సైన క్రైస్తవులు ఉంటారు, ఒరిజినల్గా సేవ చేసే సేవకులు ఉంటారు, డూప్లికేటా ఎవరో మనిషి అందే. ఇందాక డూప్లికేట్ విశ్వాసులు అంటే ఒకళ్ళు చెప్పాల, సేవకుల దగ్గరకు వచ్చేసరికి చూడండి డూప్లికేట్ సేవకులు అంట. అమ్మో, మన తెలుగు వాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా. సరే వినండి. అయితే ఒకటి మీరు చూడండి, భక్తిగా బ్రతికిన కుటుంబాలు ఎలా కట్టబడ్డాయి. నామకార్థంగా బ్రతికిన క్రైస్తవ కుటుంబాలు శాపాన్ని అనుభవించాయి. పేరు క్రైస్తవులే, పేరుకు దేవుని బిడ్డలే. ఎవరి దాకా ఎందుకు? మా నాన్న, మేము రోమన్ క్యాథలిక్, మా నాన్న పేరు మరియదాస్. మరియదాసుగా ఉన్నంతకాలం దేవదాసుగా బ్రతికేవాడు. ప్రొద్దున్నే లేచి మొహం కూడా కడుక్కోకుండా కళ్ళు చెట్లకి వెళ్ళి కళ్ళు తాగేవాడట. ఎవరైనా వచ్చి, దాస తాగితే తాగేవు కానీ మొహం కడుక్కొని తాగరా అంటే అనేవాడట, అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా? నవ్వేరు కదా అన్న. నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నా తండ్రి నామకార్థంగా బ్రతికిన కాలమంతా మా కుటుంబం శాపాన్ని అనుభవించింది. మా అక్కకు పెళ్లి చేస్తే చిన్న వయసులో విధవరాలైంది. మా అన్నను బీకాం చదివిస్తే ఉద్యోగం సద్యోగం లేకుండా ఒక రాడ్ బెండింగ్ మేస్త్రి పని చేసుకునే స్థితికి దిగిపోయాడు. నా తండ్రి గర్భాన పుట్టిన ఆ జాస్త 2 ఫలాలు ఓ రకంగా ఆ రోజుల్లో శాపాన్ని అనుభవించాయి. ఎందుకు నా కుటుంబం ఇలా శాపాన్ని అనుభవించింది? నామకార్థ క్రైస్తవ్యం, నామకార్థ భక్తి జీవితం. ఏదో పండగలప్పుడు చర్చికి వెళ్ళటం, తర్వాత తాగటం, పండగలప్పుడు చర్చికి వెళ్ళటం, కొట్లాటకు వెళ్ళటం. నామకార్థ భక్తి జీవితం జీవించినంత కాలం మా కుటుంబం అనుభవించిన శాపం ఇంత అంతా కాదు. ఒకరోజు మా ప్రాంతానికి ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఒకేసారి మా నాన్న దేవుని వాక్యం విన్నాడు. ఆ వాక్యం విన్న అదే రోజు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఈ మరియదాసు యేసుదాసుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే యేసుదాసుగా మార్చబడ్డాడో ఖచ్చితంగా చెప్తాను, పెంట కుప్పల మీద పడిపోయిన మా కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆయన గర్భాన పుట్టిన నన్ను ఆయన మహిమ కొరకు పల్లెటూరు నుంచి లేవనెత్తి ఈరోజు ప్రపంచమంతా దేవుడు తన మహిమ కొరకు తిప్పుతున్నాడు. కారణం ఏంటో చెప్పమంటారా? నికార్సైన భక్తి జీవితం ఎప్పుడైతే తాను జీవించడం ప్రారంభించాడో, కుటుంబం మీద ఉన్న శాపం, కుటుంబం మీద ఉన్న దారిద్రత, కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి పాపం విరిచివేయబడి శాపగ్రస్తమైన కుటుంబాలను ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా దేవుడు మార్చాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీలో ఎవరైనా
నామకార్థ భక్తి జీవితం చేస్తున్నాడేమో. దేవుని దగ్గరకు వచ్చి సినిమాలే, అక్రమ సంబంధాలే, త్రాగుడే. ఎలా బ్రతకాలనుకున్నా అలా బ్రతుకుతూ, అయ్యా ఇలాంటి నామకార్థ భక్తి జీవితం చేయటాన్ని బట్టే మన బ్రతుకులు శాపగ్రస్తమైపోతున్నాయి అన్న సంగతి గుర్తించి కళ్ళ ఎదుట చూడండి. భక్తిగా బ్రతికే కుటుంబాలు ఎలా ఉన్నాయి, ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఎలా ఉన్నాయి, దారి తప్పి బ్రతుకుతున్న కుటుంబాలు ఎంత శాపగ్రస్తాన్ని అనుభవిస్తున్నాయో ఎప్పుడు చరిత్రలో నుంచి పాఠం నేర్చుకోవాలి. ఆమేన్. ఒకసారి చెప్పండి ఆమేనని. దేనిలో నుంచి పాఠం నేర్చుకోవాలి? పవిత్రంగా బ్రతికిన యోసేపు ఏమయ్యాడు? పాపం చేసిన సంసోను ఏమయ్యాడు? దేశం కాని దేశంలో నీతిగా బ్రతికిన దానియేలు ఏమయ్యాడు? రాజు అయిన తర్వాత దారి తప్పి మోయాబు స్త్రీలతో అక్రమంగా 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్న సొలొమోను ఏమయ్యాడు? ఇవన్నీ చూసిన తర్వాత నీ గుండెల్లో, దేవా నేను భక్తిగా బ్రతికితే నా కుటుంబానికి కూడా అలాగే నిలవబడతావు కదా, నేను భక్తిగా బ్రతుకుతానయ్యా, అయ్యో ఆ కుటుంబాలు బ్రతికినట్లుగా నేను బ్రతకూడదని ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యం. అది పేరుగాంచిన దొంగలు ఉండే ప్రాంతం. ఆంధ్రాలో కొన్ని ఊర్ల పేర్లు ఉంటాయి. రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. రాజమండ్రి ప్రాంతంలో ఒక ఊరు ఉంది, దొంగ కోళ్ళు. ఊరి పేరే దొంగ కోళ్ళు. ఎందుకంటే ఆ ఊరోళ్ళు అందరూ పక్కన టూర్లకు వెళ్ళటం. మొత్తానికి అది దొంగలకు ప్రసిద్ధి అయినటువంటి గ్రామం. పోలీసు వాళ్ళు పదే పదే వాడిని అరెస్ట్ చేసి ఇక వాళ్ళకి ఓపిక లేక వాడిని పట్టుకొని లాక్కొని వెళ్తావురే, నీకు దండం పెడతావురా, మీరు అరెస్ట్ చేయలేక మా లైఫ్ అంతా నీకోసమే అయిపోతుందిరా, నువ్వు దొంగతనం మానరా అని చెప్తే అని అడిగారట. అరే అసలు ఎందుకు నువ్వు తాగుబోతు అయ్యో, నువ్వు దొంగోడు అవ్వటానికి కారణం ఏంటి, నీతిగా బతకొచ్చు కదరా అంటే ఈడు అన్నాడట, సార్ మా నాన్న తాగుబోతు సార్, తాగుబోతాడు కడుపున పుట్టిన కొడుకు ఏమవుతాడు, కలెక్టరా కాడుగా. తాగుబోతాడు మా అయ్య తాగుబోతాడు కడుపున పుట్టాను కాబట్టి నేను తాగుబోతాడు అయ్యా, తప్పు నాది కాదు అనండి, ఏదో తప్పు నాది కాదు మా అయ్యదే. సరేరా నువ్వు జన్నది కరెక్టే, మరి ఈ దొంగతనానికి ఎందుకు అలవాటు పడ్డావురా? సార్ మా ఊరి పేరేంటి, దొంగ కోళ్ళు. మా ఊరిలో వాళ్ళందరూ దొంగోళ్ళు సార్. ఊరిలో వాళ్ళందరూ దొంగతనం చేస్తూ ఉంటే దొంగోళ్ళ మధ్యలో బ్రతికిన నేను దొరని ఎట్ట అవుతా సార్? నా చుట్టూతో ఉన్న వాళ్ళు దొంగలు కాబట్టి నేను దొంగోడిని అయ్యా, మా అయ్య తాగుబోతు కాబట్టి. అంటే తప్పు నాదేమీ లేదు సార్, తప్పేదన్నా ఉంటే మా ఊరిది మా అయ్యది. మనసులో అనుకున్నారంట పోలీసు వాళ్ళు, ఇడు యేసు ప్రభుకి చిన్న తమ్ముడేమో, ఇంకెక్కువ మాట్లాడితే అక్కడ దాకా పోతాడేమోనని సైలెంట్గా ఉన్నారు. తీసుకొని వెళ్తా ఉంటే ఈలోపు అదే గ్రామంలో నుంచి కృతజ్ఞత కూటం ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడట. నేను ఈరోజు ఈ గ్రామంలో ఇంత ఆశీర్వదించబడి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈ గ్రామంలో అడుగు పెట్టడానికి, నేను ఈ స్థితిలో ఉండటానికి మొదటి కారణం దేవుడైతే, రెండవది నన్ను కన్న తండ్రి, నా గ్రామ ప్రజలే నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం. పోలీసులు లాగారు. ఏంటో ఆ సాక్ష్యం అని వింటున్నారు. సాక్ష్యం చెప్పాయని చెప్తున్నాడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటానికి నా కన్న తండ్రి దానికి ఇన్స్పిరేషన్. నా తండ్రి ఎలా ఇన్స్పిరేషనో తెలుసా? నా తండ్రి పచ్చి తాగుబోతు. తాగి ఇంటికి వచ్చాడా, అమ్మను గొడ్డును బాదినట్టు బాధేవాడు. మా నాన్నను చూసి నా బ్రతుకులో కూడా నేను త్రాగుడు వ్యసనానికి బానిస అయితే బాధ్యత లేనివాడిని అయిపోతాను, పిల్లల విషయంలో బాధ్యత మరిచిన వాడిని అయిపోతాను, భార్యను గొడ్డును బాదినట్టు బాదుతాను. బాబోయ్, నా జీవితంలో బాధ్యత రాహిత్యంతో నేను బ్రతకకుండా నా కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలంటే మా నాన్నలాగా తాగుడు వ్యసనానికి నేను బానిస కాకూడదని మా నాన్నను చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యానయ్యా. చెప్తూ మా గ్రామంలో ఉన్న ప్రజలంతా పేద ప్రజలు. ఆ పేదరికాన్ని బట్టి దొంగలుగా మారిపోయారు. నా జీవితంలో నేను దొంగను కాకూడదంటే పేదోడిని కాకూడదు, పేదోడిని కాకూడదంటే కష్టపడి చదువుకోవాలి. అందుకని
ఈ దొంగలున్న ఈ గ్రామాన్ని చూసి నేను కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, నా దేవుడు నన్ను ఇలా నిలవబెట్టాడు అని సాక్ష్యం చెప్తా ఉంటే వెంటనే పోలీసు లాగి అదే ముందు అరెస్ట్ చేశారు దొంగోడిని అని పట్టుకుని అడిగారట, అరే ఆ సాక్ష్యం చెప్పే అబ్బాయి ఎవరు నీకు తెలుసా అంటే, ఆడు మా తమ్ముడేలేండే. విన్నారు ఈ మాట? చెప్పండి గట్టిగా. వాడు ఎవర్రా? ఆడు మా తమ్ముడేనండి. మరి ఇందాకేమన్నావురా? నేను చెడిపోవటానికి మా నాన్న కారణం అన్నావు, నేను దొంగోడు అవటానికి మా గ్రామం కారణం అన్నావు, మరి మీ తమ్ముడేం చెప్తున్నాడు? నేను త్రాగుడు. చూసారా, వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మొదటోడు చరిత్రలో నుంచి పాఠం నేర్వనివాడు, రెండోవాడు చరిత్రలో నుంచి పాఠం నేర్చుకున్నవాడు. కూర్చొని నువ్వు ఆలోచించు, భక్తిగా బ్రతికే కుటుంబాలు ఎట్లున్నాయి, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి, నామకార్థంగా బ్రతికే క్రైస్తవ కుటుంబాలు ఎట్లా శాపగ్రస్తమైపోయాయో అవి చూసి, దేవా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన లోకంలో నేను కాలు జారకుండా నీ కొరకు నన్ను నిలవబెట్టయ్యని చరిత్రలో నుంచి పాఠం నేర్చుకునే వ్యక్తులుగా దేవుడు మనందరినీ స్థిరపరచునుగాక. సరే, ఇంతకీ ఫినెహాసు చరిత్రలో నుంచి పాఠం నేర్చుకొని ఈటె తీసుకొని ఆ పాపపు కార్యక్రమం చేస్తున్న ఆ ఇద్దరిని ఈటితో పొడిచి చంపాడట. అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది, ఫినెహాసు నేను ఓర్వలేని దానిని చూసి తాను ఓర్వలేక, నేను సహించలేని దానిని చూసి తాను సహించలేక ఈటి తీసుకొని నా పక్షాన నిలవబడ్డాడు అని దేవుడు మాట్లాడతాడు. దైవజనమా, ఈ సృష్టిలో దేవుడు ఓర్వలేని పాపాల్లో 3 పాపాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే దాని పేరు వ్యభిచారం. వ్యభిచారం అనే పేరులో 3 అనుభవాలు. ఒకటి, నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించటం, నిజదేవుడిని వదిలిపెట్టి నిర్దేవులను ఆరాధించటం, అది ఆధ్యాత్మిక వ్యభిచారం. కానీ ఇక్కడ కూర్చున్న మ్యాక్సిమం అందరూ క్రైస్తవులే. మొదటి పాపంలో మనం పడకపోవచ్చు, కానీ క్రైస్తవుల్లో ఉండే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. చూసారా? మూఢనమ్మకాలు. క్రీస్తు మీద ఉంచాల్సిన విశ్వాసం క్రీస్తు మీద ఉంచకుండా లోకపు విశ్వాసాల మీద ప్రజలు చాలా నమ్మకం ఉంచి అదొక ఆత్మ సంబంధమైన విగ్రహారాధనగా కొంతమంది బ్రతుకులో అది మారిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఒక తల్లి మధ్యాహ్నం పూట ఫోన్ చేసి, అన్నయ్య మా ఆయన చచ్చిపోతే ఇప్పుడు మా బ్రతికేం కావాలన్నయ్య, అన్నయ్య నా పిల్లలు ఏమైపోతారు అన్నయ్య మేము అనాథలు అయిపోతాం కదా అన్నయ్య మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా అన్నయ్య, మా ఆయన చచ్చిపోతే మేము ఎట్టా బతకాలన్నయ్య ఏడుస్తుంది. నాకు భయం అనిపించి, అమ్మ బ్రదర్ ఏమన్నా హాస్పిటల్లో ఉన్నాడా అంది. లేదన్నయ్య, ఇందాకే 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అన్నయ్య. మరి 3 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళిన ఆయన్ని పట్టుకొని ఎందుకమ్మా ఆ మాట అంటున్నావు? మళ్ళీ అడవటం స్టార్ట్ చేసింది. అన్నయ్య ఒకవేళ ఇప్పుడే కనుక మా ఆయన చచ్చిపోతే నా పిల్లలు ఏం కావాలన్నయ్య? అమ్మ డ్యూటీ కాడ ఏమన్నా జరిగిందా? అయ్యో ఏం జరగలేదు అన్నయ్య, అంతా బాగానే ఉంది. మరి దరిద్రపు అనుమానం నీకు ఎందుకు వచ్చిందమ్మా అన్నాను. ఏమి లేదన్నయ్య, ఇందాక అంట్లు దోవేటప్పుడు ఏమంటారు దాన్ని, అంట్లు గడిగేటప్పుడు నా తాలిబొట్టు తాడు తెగి నేల మీద పడిపోయింది అన్నయ్య. అంటే భర్త ప్రాణం ఎక్కడుంది? దేవుల్లో ఉందా తాలిబొట్టు తాడులో ఉందా? నాకు కొంచెం గట్టిగా చెప్పండి. ఏదో భర్త ప్రాణం ఎక్కడుంది? తాలిబొట్టు తాడులో ఉందా దేవుల్లో ఉందా? చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆడివాడు మాయల పకీరిగాడు ఉండేవాడట. మాయల పకీరిగాడి ప్రాణం 7 సముద్రాలు దాటి కాకుల దూరని, కారడివి, సేమల దూరని, చెట్టడివి, ఆ చెట్టడివిలో మర్రి చెట్టు వీడు చూసినట్టే మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర, ఆ తొర్ర లోపల రామశిలక. మాయల పకీరిగాడి ప్రాణం రామశిలకలో ఉన్నట్లుగా ఈ మాయల పకీరిగాడి ప్రాణం ఎక్కడుందంట? దీన్ని ఏమందాం? యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. క్రైస్తవ జనమా, నీ విశ్వాసం ఏదైనా ఉన్నదా అంటే అది క్రీస్తు మాత్రమే అయ్యుండునుగాక.
అది క్రీస్తు మాత్రమే అయ్యుండునుగాక. యేసు ప్రభు పిల్లల్లో కూడా కొంతమంది మంచి రోజు తెలియదేం కాదు కదా, ఇది ఒక ఆత్మ సంబంధమైన విగ్రహారాధన. నేనంట యేసు క్రీస్తు మీద విశ్వాసంతో అడుగులు వేయి, ఎడారి కూడా ఏదేనులాగా దేవుడు మారుస్తాడు. ఎడారిలో కూడా దేవుడు సెలయేరులు పుట్టించడం ప్రారంభిస్తాడు. దేవుని మీద తప్ప మరి దేని మీద మనం నమ్మకం ఉంచుకుందుముగాక. రెండవది, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ గ్రంథంలో వ్యభిచారం అని దేని అన్నాడు తెలుసా అయ్యలారా? దేవుడు వివాహ వ్యవస్థలో దేవుడు కోరుకున్న పవిత్రత గురించి చెప్తా. ఒకవేళ ఈ ప్రాంతంలో మీకున్న ఒంటరితనాన్ని బట్టి, భార్య తోడు లేకపోవటాన్ని బట్టి, భర్త తోడు లేకపోవటాన్ని బట్టి, శరీరం కదా, శరీరంలో బయలుదేరే కొన్ని కోరికలను నియంత్రించుకోలేక ఎవరైనా కాలు జారిన స్థితిలో ఉంటే, ఎవరైనా దారి తప్పిన స్థితిలో ఉంటే, మీ తండ్రిగా చెప్తున్నాను తల్లి, నన్ను బయటోడిగా అనుకోవద్దు. ఒకవేళ నేను మీకంటే బాగా చిన్నోడినైతే, ఒకవేళ మీ తమ్ముడుగా చెప్తున్నా, దేవుడు అసహించుకునే రెండవ పాపం వ్యభిచారం. ఏంటయ్యా వ్యభిచారం? వివాహ వ్యవస్థలో దేవుని ఆలోచన ఏంటి? దేవుడు ఏదైనా తోటలో ఆదామును కలుగు చేశాడు కదా. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. టకమని సమాధానం చెప్పండి. తీయబడిన ఎముకల నుండి ఎంతమంది అవ్వమ్మలను దేవుడు చేశాడు? ఏమంత సైలెంట్గా చేశారు? ఏమంత సైలెంట్గా చెప్పారు? మీలో ఎవరికో ముగ్గురు అవ్వమ్మలు ఉన్నట్టున్నారు, అందుకని చాలా సైలెంట్గా చెప్పారు, పెద్దగా రాలా. ఎంతమంది అవ్వమ్మలు చేశాడు? కొంచెం గట్టిగా. నేనంట తీయబడిన ఎముకలో నుండి 7 అవ్వమ్మలను దేవుడు చేయలేడా? ఆ బ్రదర్ అంటాడు, చేస్తే భలే ఉండేదన్నా తమ్ముడా, ఉన్న ఒక్కదానితోనే ఆగలేకపోతున్నా. వినండి, నేను మిమ్మల్ని అడుగుతా, 7 అవ్వమ్మలను దేవుడు చేయగలడా లేదా? తక్కమని చెప్పాలి. నేను ముగింపులోకి వస్తున్నాను. 7 అవ్వమ్మలను దేవుడు చేయగలడా లేదా? మరి 7 అవ్వమ్మలను చేయగలిగిన దేవుడు ఒక్క అవ్వమనే ఎందుకు చేశాడు? ఒక్క అవ్వమనే ఎందుకు చేశాడు తెలుసా? వివాహ వ్యవస్థలో దేవుని నీతి, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. బహుభార్యాతత్వాన్ని కానీ, అక్రమ సంబంధాలను కానీ, విచిత్రం చూడండి, ఏదేను తోటలోనే ఆదిలోనే దేవుడు అంగీకరించలేదు. భార్య చనిపోయింది, 2వ వివాహానికి దేవుడు ఒప్పుకుంటాడు. భర్త చనిపోయాడు, 2వ వివాహానికి దేవుడు ఒప్పుకుంటాడు. భార్య బ్రతికుండగా ఒక పురుషుడు మరొక స్త్రీతో తప్పటడుగు వేస్తే మీరు దానికి నాజుగ్గా బలహీనత అండి, ఒంటరితనం అండి, నువ్వు నాజుకు పదం పెట్టావు. దేవుడు అంటాడు, క్షమించండి రే వ్యభిచారి, రే వ్యభిచారి, వ్యభిచారులందరూ అగ్నిగుండం పాలవుతారనే వాక్యం అంటుంది. నువ్వు నాజుగా దీనికి ఒక పేరు పెడతావు, ఒంటరితనం అంటే. ఆకలైనప్పుడు అన్నం తినవా? దాహమైనప్పుడు నీళ్ళు తాగుతావా? తాగండి, వద్దని దేవుడు. వినండి, దాహమైంది నీళ్లు తాగుతాం, అట్లాగేనండి. ఆ టైం ఒంటరితనం అండి. తల్లి, మీ బాధ నేను తప్పు తేలిగ్గా అంచనా వేయను. ఒంటరితనం, ఆ మానసిక క్షోభ. కానీ దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది పవిత్రత. పవిత్రత. ఆ తీయబడిన ఎముకలో నుంచి ఒకే అవ్వమని చేయకుండా, ఒకే అవ్వమని దేవుడు ఎందుకు చేశాడయ్యా? చెప్పే కదా, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకే బద్ధుడై ఉండాలి. ఒకవేళ 7 అవ్వమలే కనుక చేసి ఉంటే, ఎవరైనా ఏలూరోళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆదాము ఏమని వాళ్ళకి పేరు పెట్టేవాడంటే, మొదట ఆమెకి ఆదివారం అవ్వమ్మ, 2వ ఆమెకి సోమవారం అవ్వమ్మ, 3వ ఆమెకి 4వ ఆమెకి 5, 6, 7. ఇక ఆదాం పరిస్థితి ఏంటో తెలుసా? రంకులు రాటం తిరిగినట్లుగా వారం అంతా ఆదివారం అవ్వమ్మ, తమ్ముడా సోమవారం అవ్వమ్మ, రంకులు రాటం తిరిగినట్లుగా తిరిగేవాడు.
పురుషులారా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, దేవుని ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా. నీ వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? నేను ఎక్కడ కాలు జారలేదయ్యా, నా భార్యను మోసం చేయలేదయ్యా, దేశం కాని దేశంలో ఒంటరిగా బ్రతుకుతున్నా పరస్త్రీ కౌగిలి ఎట్టుంటుందో నాకు తెలియదయ్యా. కోరికలు బయలుదేరాయి, కామకత్వం బయలుదేరింది, దురాశలు ఏలుబడి చేశాయి. కానీ నా ప్రభు కొరకు నేను చంపుకుంటూ ఒక్కటే స్త్రీకి అంకితం చేయబడిన పవిత్రమైన భర్తగా నేను బ్రతుకుతూ వచ్చా అని ఎంతమంది ధైర్యంగా చేయెత్తగలరు? నేనేమి ఎత్తమన్ను, మీ పరువు తీయను. ఒక మాట, ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతుందా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? నా భార్య విషయంలో నేను నమ్మకమైన భర్తని, వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పరస్త్రీని నా కౌగిట్లోకి తీసుకొచ్చుకోలేదయ్యా. నా భార్య విషయంలో ఒక పవిత్రమైన భర్తని అని నువ్వు చెప్పగలిగితే ఎంత బాగుండు కదా. ఒకవేళ తెలుసో తెలియక కాదు, తెలిసి ఒకవేళ గతంలో పొరపాటు చేస్తే చెప్పంటారా? నిన్ను మార్చడానికే ఈ రాత్రి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నీ గుండెల్లో ఒక పరివర్తన పుట్టించడానికే దేవుడు ఈ స్థలంలో నిలవబెట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు పాపం చేస్తే నీ పిల్లల మీదకి ఎలా శాపం వెళ్తాదో ఏలీ కుమారుడు ఫినెహాస్ జీవితాన్ని చూసాం కదా. ఒక తండ్రి చేసిన పాపం ఎలా పిల్లలకు శాపంగా మారిందో, ఎలియాజరు కుమారుడు ఫినెహాసు తాను పవిత్రంగా బ్రతకటాన్ని బట్టి తన పిల్లలను దేవుడు కరుణిస్తూ వచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పురుషులారా, ఒక్కసారి కూర్చొని మీరు ఆలోచించండి. మీ ఒంటరితనంలో, మీ ఏకాంత జీవితంలో, ఈ మహా గొప్ప దేశంలో మీరు ఎలా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. తల్లులరా, నన్ను మీరు అన్యథా భావించొద్దు. మీ సొంత తమ్ముడుగా, మీ సొంత అన్నగా, వీటన్నిటికంటే మించి దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా బ్రతుకుతున్నావో, బజారు ఆడదానిగా బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. వావి వరసలు తప్పి ఒంటరితనాన్ని బట్టి పరిస్థితులు తలకిందులై ఎలా నువ్వు జీవిస్తున్నావో ఒక్కసారి కూర్చొని నీ బ్రతుకును కూర్చొని ఆలోచించు. అయ్యా, నా వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భార్య విషయంలో నా భర్త విషయంలో నేను ఒక నమ్మకమైన భార్యనయ్యా, విశ్వాసఘాతకురాల్ని కాదు. ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఇక్కడ నన్ను గమనించే వాళ్ళు ఎవరూ లేకపోయినా నా శీలాన్ని పవిత్రంగా నేను కాపాడుకుంటూ వచ్చా. ఎక్కడా నేను కాలు జారలేదయ్యా, నేను నమ్మకమైన పవిత్రమైన భార్యనయ్యా అని ఎంతమంది ధైర్యంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించగలరు? యవన బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. మీ తల్లిదండ్రులు మీకంటూ ఒక అమ్మాయిని చూసి, ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు మీ పవిత్రతను కాపాడుకోండి. ఎందుకో తెలుసా? వేప చెట్టులో నుంచి ఏ విత్తనం వస్తుంది? మామిడి చెట్టులో నుంచి ఏ విత్తనం వస్తుంది? మామిడి చెట్టులో నుంచి మామిడి విత్తనమే వస్తుంది. ఏమే రైట్? మామిడి చెట్టులో నుంచి వేప విత్తనం వచ్చినట్లుగా ఎక్కడైనా చూసారా? వేప చెట్టులో నుంచి మామిడి విత్తనం వచ్చినట్లుగా ఎక్కడైనా విన్నారా? లేదు కదా. నేనంట, తమ్ముడు, నీ యవ్వన జీవితం నువ్వు పవిత్రంగా కాపాడుకుంటే రేపు నీకు వివాహమైన తర్వాత నీకు పుట్టబోయే పిల్లలు కూడా పవిత్రమైన సంతతి పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ యవ్వన వయసులో నువ్వు ఎక్కడ కాలు జారలేదుగా, నీ యవ్వన వయసులో నువ్వు ఎక్కడ తప్పటడుగులు వేయలేదు కదా. ఒక అమ్మాయిని చూసి పోకిరి చేష్టలు చేయటం కానీ, ఒక అబ్బాయిని చూసి పనికిమాలిన మెసేజెస్ పంపించడం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు కదా. నువ్వు పవిత్రంగా బ్రతికేవు గనుక నీ మీద నిలిచిన పవిత్రత నీ పిల్లల మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. వేప చెట్టులో నుంచి ఏ కాయలు వస్తాయి?
వివాహం కాకమునుపు నువ్వు జార పురుషుడిగా జార స్త్రీగా బ్రతికితే, నేను మిమ్మల్ని కృంగదీయటానికి కాదు, ఆలోచింప చేయటానికి చెప్తున్నాను. వివాహం కాకమునుపు నువ్వు తప్పటడుగులు వేస్తే నేను శపించట్లేదు సుమి, రేపు నీ గర్భాన పుట్టబోయే పిల్లలు కూడా అలాంటి శాపగ్రస్తమైన పిల్లలు పుట్టుకొస్తారు. ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత పిల్లల్లో, యవ్వన బిడ్డల్లో బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత దొరుకుతుందా అని అంటే అది ఒక ఎండమావిలాగానే మిగిలిపోతుంది. హైదరాబాద్లో ఒక అమ్మాయి అబ్బాయి విపరీతంగా ప్రేమించుకుంటున్నారంట. ఎదురు వెళ్ళి కేఫ్కి వెళ్ళి కాఫీ తాగుదామని ఎదురు బొదురు కూర్చున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి అంటా ఉంది, ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటారు కదా ఆ ప్రేమికుల మధ్యలో, నాకు అచ్చం దేవతలా కనపడుతున్నావు అన్నాడు వీడు. ఎప్పుడైనా ప్రేమ వివాహాలు ఇంతే, పెళ్ళికి ముందు దేవతలా కనపడుతున్నావు అంటాడు. పెళ్ళైన సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే కనపడుతున్నావే అని అడగకపోతే నన్ను అడగండి. పెళ్ళి కాక మునుపు అంటాడు, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నువ్వు లేకపోతేనే బతకలేను అంటాడు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. వినారు ఈ మాట? నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. సరే, విచిత్రం వినండి. ఈ ఇద్దరు యవ్వన బిడ్డలు మాట్లాడుకుంటూ ఈ లోపు అమ్మాయి ఫోన్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్దామని వెళ్ళిందట. ఈ పిచ్చోడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని తన పేరు ఏ పేరు మీద డైల్ చేసిందని నంబర్ నొక్కుతున్నాడు. వీడి మనసులో నా పేరు దగ్గర మై స్వీట్ హార్ట్, మై మిస్టర్ పర్ఫెక్ట్, మై తాజ్మహల్, మై ముంతాజ్ బేగం, మై షాజహాన్ ఏమి రాసుకుందా అని నంబర్ డైల్ చేస్తే బకరా నెంబర్ 10 అని వచ్చిందట. దేవుని ప్రతినిధిగా మీతో నవ్వేరు కదా. ఒకవేళ నీ బ్రతుకు కూడా అదేనేమో. నవ్వేరు కదా, ఎవరు కూర్చో చెప్తే నవ్వేరు కదా. ఆ రాత బ్రతుకు, ఆ చీకటి బ్రతుకు, ఆ పాపపు బ్రతుకు, ఆ పవిత్రపు బ్రతుకు ఒకవేళ నీదోనేమో. నా ప్రభు, నువ్వు చెడ్డదానివి అని అనడం నీ చెడుతనాన్ని కడిగి వేయటానికే, నీ పాపపు మాలిన్యాన్ని తొలగించడానికే దేవుడి రాత్రి సభను ఈ స్థలంలో ఏర్పాటు చేశాడు. ఈ వాక్యం వింటుండగా, దేవా నా పాపపు మాలిన్యాన్ని తొలగించుకొని ఈ దినం నుంచి పవిత్రంగా బ్రతుకుతానయ్యా, ఈ దినం నుంచి నీతిగా బ్రతుకుతానయ్యా, ఈ దినం నుంచి ఏ పాపంలో జారిపోకుండా, ఒకవేళ ఆశలు నిగ్రహించుకోలేకపోతే, కోరికలు నిగ్రహించుకోలేకపోతే అవసరమైతే ఇజ్రాయేలు దేశపు వేసా దేవుడు నేను దీవించుగాక. ఇజ్రాయేలు దేశపు వేసా క్యాన్సిల్ చేసుకొని నా భర్తతో అక్కడికి వెళ్ళి కాపురం, పచ్చడి మెతుకులు తింటూ నీతిగా బ్రతుకుతానయ్యా, కారపు మెతుకులు తింటూ నీతిగా బ్రతుకుతానయ్యా. నీతి మాలి లక్షల రూపాయలు సంపాదించి రేపది నా పిల్లలకు దీవెన కారణం కాకపోతే, నా భక్తిహీనత రేపు వాళ్ళకు శాపంగా మారిపోయి నేను కోట్లు సంపాదించిన ఉపయోగం లేదు కదా. నా ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ నిశ్చయంగా ఈ స్థలంలో నుండి ఫినీహాసులను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఫినీహాసులు లేవనెత్తబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేనంట ఫినీహాసు యవనస్తుడే కదా. నేనంట వాళ్ళు అక్కడ తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాటున వీళ్ళు ఎలా తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు చూసి ఎంజాయ్ చేయొచ్చుగా. అదే ఇవాళ రేపు ఫోర్నోగ్రఫీ వీడియో చూసారా, అట్లా చూసి ఎంజాయ్ చేయొచ్చుగా. చెప్పమంటారా? పవిత్రత విషయమై రోషం కలిగిన వాడు పాపాన్ని సహించలేడు. దేవుని కొరకు మండే హృదయం కలిగిన వాడు ఇంటిలో ఒక చిన్న బలహీనత ఉన్న దాన్ని దిద్దుబాటు చేసుకునే వరకు వాని గుండెల్లో ఒక ఆరాటాన్ని దేవుడు పుట్టిస్తాడు. ప్రార్థనాపరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు. ఇంకోసారి, ప్రార్థనాపరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు. బైబిల్లో దీనికి బలమైన రుజువేంటో తెలుసా? ఇస్మాయేలు కొరకు అబ్రహాము ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిన ఇస్మాయేలును బ్రతుకనిమ్ము అనండి.
నీ సన్నిధిన ఇస్మాయేలును, ఇంకోసారి, అది పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన. విచిత్రం. ఆ చిన్న ప్రార్థన చేసి సుమారుగా 4000 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రార్థన ఫలం ఎప్పటికీ సలాం అలైకుం అనుభవిస్తూనే ఉన్నారు. తెలుసు కదా సార్, ఇప్పటికీ గమనించండి. మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల 1000 అడుగులు తవ్వినా నీళ్లు పట్టల, వీళ్ళకి 100 అడుగులు తవ్వితేనే పెట్రోల్ పడిపోతుంది. చూడండి, ఆ ప్రాంతాలకు వెళ్తే ఒక్కొక్క తల్లి ఒంటి మీద 30 కిలో బంగారం, ఆ మనిషి బంగారాన్ని మోయలేక అంటారు కదా. అంతగా సమృద్ధిగా అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక భక్తిపరుడు చేసిన ప్రార్థన. ఒక భక్తిపరుడు చేసిన ప్రార్థన. అమ్మా, నీ పిల్లల కొరకు రోజు కనీసం 1 గంట దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేయి. మీకు ఇచ్చిన సేవకుల కొరకు ప్రతిదినం ప్రార్థన చేయండి. ఆంధ్ర ప్రాంతంలో కొన్ని పరిస్థితులు మునుపున్నట్లు లేవు. ఎక్కడ కావాలంటే అక్కడ యథేచ్ఛగా ఒకప్పుడు స్వార్థ కోటాలు పెట్టేవాడు. ఒకప్పుడు తెలంగాణలో కాస్త భయంగా ఉండేది. దేవుని మహా గొప్ప కృప, ఇప్పుడు తెలంగాణలో సంతోషంగా సేవ జరుగుతుంది. కానీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు కడుపు చంపుకొని నెహెమ్యాలాగా ఏడ్చే వ్యక్తులుగా మనం ఎక్కడుండి చేతులెత్తితే అక్కడ దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. సృష్టిలో, సంఘ చరిత్రలో మైకేల్ చాంగ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అనండి ఒకసారి పెద్దగా. మైకేల్ చాంగ్ అంటంతో అది ఏ దేశ పేరులా కనపడుతుంది? మైకేల్ అంటంతో రైట్. అతడు చైనా, అమెరికా చైనా ఈ 2 సంస్థలకు చెందినటువంటి వ్యక్తి. పిన్న వయసులో అద్భుతమైన ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఇప్పటికీ రికార్డ్ 17 సంవత్సరాల పిన్న వయసులో దిగ్గజాలను మట్టి గరిపించి ఆ ట్రోఫీ చేతబట్టుకున్నాడు. ఆయన దగ్గర విలేకరులు అడగటానికి వచ్చారు, అయ్యా, ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన ట్రోఫీ నువ్వు ఎలా గెలవగలిగావు? అమెరికా అనేది విమ్ముల్డన్కి పెట్టిన పేరు, వాళ్ళందరినీ వాడగొట్టావు. ఇక ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్ళందరినీ వాడగొట్టి ఇంత అద్భుతమైన విజయాన్ని నువ్వు సాధించావు. నీ విజయానికి కారణం ఏంటయ్యా అని అంటే అతను నిలబడి 2 మాటలు అన్నాడు. నా విజయానికి కలిగిన మొట్టమొదటి కారణం నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండవది, నా విజయానికి కారణం నా తల్లి చేసే ప్రార్థన. ఏంటయ్యా నీ తల్లి చేసే ప్రార్థన? నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏమంటాడో తెలుసా? మైదానంలో ప్రత్యర్థితో నేను ఆట ఆడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుందయ్యా. ఇంకోసారి చెప్పంటారా? నేను ప్రత్యర్థితో మైదానంలో పోరాడుతూ ఉన్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతుంది. ప్రార్థనా గదిలో నా తల్లి పోరాడిన పోరాటమే నా విజయానికి కారణం. నీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, అమ్మ ఇక్కడే ఉండి ఉపవాసం ఉండవు. నీట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉండి ఉపవాసం ఉండవు. పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇక్కడే ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే. ఎక్కడుండి నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లల చుట్టూత దేవుడు కంచెగా మార్చునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న ఆ దేవుని ఉగ్రతను చల్లార్చి ఆశీర్వాదకారకుడిగా మార్చబడ్డాడు. 2 యవనస్తులే. ఈ మాట చెప్పాక నేను ముగింపుకు వస్తాను. 2 ఎవరని చెప్పాను? ఇంకోసారి చివరిసారి చెప్పండి. ముసలోళ్ళ యవనస్తుల? దేవునికి యవనస్తులు కావాలి. వయసంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు. చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు. నిండు యవన వయసు నీలో ఉన్నప్పుడే, శరీరపు కోరికలు రంకెలేసేటప్పుడే, పాపం రమ్మని పిలిచినప్పుడే, నీ నిండు యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు బ్రతికితే బైబిల్లో రాయబడి ఉంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో
బాణాల వంటి వారు మీ ఎదుట నిలవబడి నేనున్నానే. నేను 18వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునికి అంగీకరించా. దైవజనురాలు వాళ్ళ తండ్రి గారు రైల్వే ఎస్ఐ. ఆ రోజుల్లో ఎంకామ్ చదివింది. ఆ రోజుల్లో రైల్వే ఎస్ఐ 15వ ఏట బాప్తిస్మం తీసుకుంది. ఎంతండి? నేను 21వ ఏట బాప్తిస్మం తీసుకోవటానికి గుంటూరు వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మా మేనత్త నా దగ్గరకు వచ్చి నా భుజం మీద పడి తెగ ఏడుస్తుంది. అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగయ్యా? ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా? ఈ సంతోషాలన్నీ ఏమైపోతాయి? తీసుకో, ముసలోడు అయిన తర్వాత తీసుకో, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత తీసుకో, వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత తీసుకో. ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఈ సంతోషాలన్నీ ఎంత చిన్న వయసులో అని నా భుజం మీద పడి ఎట్టేడుస్తుందో చెప్పమంటారా? ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు కూతురు భుజం మీద పడి అమ్మ ఏడుస్తా చూసారా? ఆ రేంజ్లో ఏడుస్తుంది మా అత్త. ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగయ్యా? ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా? ఈ సంతోషం అంతా ఏమైపోతాయ్యా? తీసుకో, ముసలోడు అయిన తర్వాత తీసుకో అంది. పక్కమట మా నాన్నన్నాడు పక్కన, యేసుదాసు, మరీదాసు కాదు, యేసుదాసు. పక్కమట మా నాన్న అన్నాడు మా మేనత్తను పట్టుకొని, పో సైతానా అని నా దగ్గరకు వచ్చి భుజం దడతా అన్నాడు. నాన్న, బలిపేట మీద అర్పించబడిపోయే బలిపేట మీద అర్పించబడబోయే బలిపశువు యవ్వన బలిపశువు అయి ఉండాలి. విన్నారు ఈ మాట? ముసలి బలిపశువును బలిపేట మీద వధించకూడదు. అంగవైకల్యం కలిగిన దాన్ని బలిపేట మీద వధించకూడదు. గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, వృద్ధాప్యానికి వచ్చిన దాన్ని బలిపేట మీద అర్పించకూడదు. క్రీస్తు బలిపేట మీద అర్పించబడాల్సిన బలిపశువు యవ్వన బలిపశువు అయి ఉండాలయ్యా. ఈ యవ్వన కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకోయ్యా అని భుజం తట్టాడు. 21వ ఏట ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. నేనంట పక్క పల్లెటూరులో పుట్టినోన్నమ్మా, ఓ పేద తండ్రికి పుట్టినోడిని, అనామకుణ్ణి. దయగల దేవుడు ఈరోజు పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచానికి తన మహిమ కొరకు పరిచయం చేశాడు. దానికి కారణం చెప్పంటారా? దేవుని అనాదికాల సంకల్పం ఒకటైతే, రెండోది చెప్తాను, యవ్వన వయసులో దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నామే. ఈ సినిమాలొద్దు, ఈ సరదాలొద్దు, ఈ అపవిత్రపు ఆశ ఇచ్చులొద్దని యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నామే. యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతకాలని చేసుకున్న తీర్మానాన్ని దేవుడు చూశాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, యవ్వన చెల్లెలు ఉన్నారు. తమ్ముడు, వయసు దాటిపోయిన తర్వాత కాదు, ఈరోజే. వయసు ఉడికిపోయిన తర్వాత కాదు, ఈ గడియలోనే. నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు, నువ్వు మారదాం అని అనుకున్నప్పుడు కాదు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే, దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉండగానే, ఈ రాత్రే నీ మనసును మార్చుకోగలిగితే, బైబిల్లో రాయబడి ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను. దేవుడు ఎవరి మీద దృష్టి నిలుపుతాడట? ఆయన వాక్యం విని, చెప్పండి, ఆయన వాక్యం విని ఎవడు గడగడ వణుకుతాడో వాని మీదే దేవుడు దృష్టి నిలిపాడట. నా ప్రార్థన, నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, ఈ రాత్రి నీ మీద దేవుడు తన దయా దృష్టి నిలుపునుగాక. ఆఖరి మాట చూడండి, సంఖ్యాకాండం. ఆ ఫినెహాసుతో దేవుడు చేస్తున్న నిబంధన. థ్యాంక్ యూ మా. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేకుండి ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయచిత్తము చేసెను. అందరం చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరం
దేవుడి వాగ్దానం ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో నా దేవుడు నెరవేర్చునుగాక. యాజకుడైన సాధువుకు ఇంకా లోతుకు వెళ్ళాలంటే జకరియా ఇదే ఫినీహాసులో నుంచి పుట్టుకొచ్చిన వాడే ఎస్ థ్యాంక్ యూ అమ్మా. ఈ ఫినీహాసులో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు? యెస్రా. ఎవరు యెస్రా? ధర్మశాస్త్రంలో జ్ఞాని, సాదోకు మందసాన్ని మోసినటువంటి యాజకుడు జకరియా, సాక్షాత్తు దేవదూత ప్రత్యక్షం పొందుకున్నవాడు, దేవుని మందిరంలో ధూపం వేస్తున్నవాడు. ఈ జకరియా గర్భంలో పుట్టినటువంటి వాడే మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి బాప్తిస్మమిచ్చు యోహాను. చూసారా, ఒక్కడు దేవుని కొరకు బ్రతికితే వాని మీద ఉన్న ఆత్మ వారి పిల్లల పిల్లల మీద పిల్లల పిల్లల మీద దేవుడు కుమ్మరించాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. మరొకసారి చెప్దాం ఆమెన్. ఇప్పుడు ఈ ఫినెహాసు పాపాన్ని చూసి ఏం చేశాడు? ఈట తీసుకొని పొడిచి చంపేశాడు కదా. అదే రోషపు ఆత్మ హేరోదు తప్పు చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? ఖండించాడు. ఖండించిన దాన్ని బట్టి ఎక్కడ పడ్డాడు అంటే, ఇలాంటి రోషపు ఆత్మ బాప్తిస్మమిచ్చి యోహానికి ఎలా వచ్చిందో తెలుసా? వాళ్ళ పూర్వీకుడు ఎవరు? ఫినెహాసు. అయ్యలారా, నేను ముగిస్తున్నాను. ఇక్కడ చాలా ఖరీదైన మాట చెప్పి ముగిస్తాను. తల్లిగా నీ మీద ఏ ఆత్మ ఉంటుందో, తండ్రిగా నీ మీద ఏ ఆత్మ ఉంటుందో, నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల పిల్లల మీదకి దిగి వస్తుంది. నీ పిల్లల పిల్లల మీదకి దిగి వస్తుంది. దైవ సేవకుల మీద ఏ ఆత్మ ఉంటుందో, దైవ సేవకుల మీద ఉండే ఆత్మ విశ్వాసుల మీద, సంఘం మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. దైవజనుడు ప్రార్థనా పరుడైతే సంఘ బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. దైవజనుడు దేవుని కొరకు చావైన బ్రతికైనా రోషంగా బ్రతికేవాడైతే విశ్వాసులు దేవుని కొరకు అలా రోషంగా బ్రతికేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. తల్లిదండ్రులు మంచి పవిత్రత కలిగిన వాళ్ళైతే వారి గర్భాన పుట్టిన పిల్లలు కూడా అలాంటి ఆత్మ కలిగిన వారిగా దేవుడు మారుస్తాడు. అయ్యా నిజమా? నిజంగా అలాంటి మనసు పరిపాలన చేస్తుందా? పౌలు గారు తిమోతిని గూర్చి అంటాడు, తిమోతి, నీ యందు నిష్కపటమైన విశ్వాసం ఉన్నదని నేను ఎరుగుదును. ముగిస్తున్నాను ఇక్కడ. నిష్కపటమైన విశ్వాసం ఉన్నదని నేను ఎరుగుదును. నీ మీద ఉన్న నిష్కపటమైన ఈ నిష్కపటమైన విశ్వాసం ఒకప్పుడు నీ అవ్వ అయినా లోయిలో, ఆ తర్వాత నీ తల్లి అయిన యునికేలో ఇప్పుడు నీయందు సహా నివసించుచున్నదని నేను ఎరుగుతాను. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. తిమోతిలో నిష్కపటమైన విశ్వాసం ఉంది అని చదివాం కదా. ఆ నిష్కపటమైన విశ్వాసం ఒకప్పుడు ఎవరిలో ఉండేదట? అవ్వలో. అవ్వలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం అమ్మలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం విన్నారా? తల్లి మీద ఉండే ఆత్మ పిల్లల మీదకి వస్తాయి. తల్లి సాత్వికురాలు, పిల్లలు సాత్వికులు అవుతారు. తల్లి ప్రార్థనాపరురాలు, భర్త అంటే వినయ విధేయతలు చూపేది, సహనం కలిగింది, సాధు స్వభావం కలిగింది. పిల్లలు సాధు స్వభావం కలిగిన వాళ్ళు అవుతారు. తల్లి సాధు స్వభావం కాకుండా గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క అనుకోండి. ఆ సూర్యకాంతం కడుపున సూర్యకాంతం స్క్వేర్ పుట్టుకొస్తారు. A+B² అంటారు చూసారా? విన్నారా? నేను ఒకసారి కొత్తగా ఆ రోజుల్లో చర్చి ప్రారంభించిన రోజుల్లో మా చర్చికి వచ్చి ఒక ఇంటికి వెళ్ళాం. ఆయన మూతి అది ఒక రకంగా పెట్టి ఏడుస్తా అంటాడు, అయ్యగారు మా ఓడు ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అయ్యగారు. వీడి వయసు చూస్తే 18 ఏళ్ళు 2 సంవత్సరాల లోపు అయ్యగారు. వీడు కోరుకున్న పోగో ఛానల్ పెట్టలేదని, కార్టూన్ ఛానల్ పెట్టలేదని ఎప్పటికీ 19 రిమోట్లు పగలగొట్టాడు అయ్యగారు. వీడికి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. చివరికి డాక్టర్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళా, వీడికి బీపీ ఉందేమోనని. డాక్టర్ గారు చూసి అన్నాడు, ఊరుకోవయ్యా, 2 సంవత్సరాల పిల్లోడికి బీపీ అంటయ్యా, తీసుకొని వెళ్ళు. అప్పుడు నేను చెప్పా, సార్ మీరు అట్లా అనకండి, వీడిప్పటికి 19 రిమోట్లు పగలగొట్టాడు. 19 అంటంతో డాక్టర్ గారు కూడా డౌట్ వచ్చి బీపీ చెక్ చేశాడట. బీపీ లేదంట. మరి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. వీడికి ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదని మూతి 30 అంకెలు తిప్పి మాట్లాడుతున్నాడు.
ఈలోపు కిచెన్లో వంట వండుతున్న వాళ్ళ భార్య పప్పు రుబ్బుతున్నట్టుంది. పప్పు గుత్తి అంటారు కదా, ఏమంటారు అయ్యారు అది, జీవ గారు దీనికి అసలు జీవం పోయాలా, రుబ్బు రోలు కాదు పప్పు గుత్తి. అమ్మ సరే మిమ్మల్ని అడగాల్సింది వాళ్ళని అడుగుతాను. అమ్మ పప్పు గుత్తి తీసుకొని చూడండి, పప్పు గుత్తి తీసుకొని నీకు అట్లా రాకూడదు, కానీ ఆ పప్పు గుత్తి గద పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకొని ఎట్టా వస్తే చూడండి, ఇట్లా ఈ కాలు తూర్పు పోయింది, ఈ కాలు పడమర పోయింది, గద పట్టుకొని నడుచుకుంటా వస్తా అంటుంది. అయ్యగారు మా బొడ్డోడు కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా, వాళ్ళ అయ్య మీద ఉన్నది ఆడి మీదకి వచ్చింది. ఏది ఈ స్కేల్లో చెప్తుంది, కీబోర్డ్ స్కేల్ చెప్పాలంటే 6 దాటిపోయింది. మా ఓడు కోపం కొత్తగా ఎక్కడి నుంచో రాలా, వాళ్ళ అయ్య మీద ఉన్నది. ఆ స్కేల్లో చెప్తే నేను మనసులో అనుకున్నాను, నువ్వు చెప్పేది నిజమేనమ్మా, వాళ్ళ అయ్య మీద ఉన్నది కొంత, నీ మీద ఉన్నది కొంత, రెండూ కలిపి 2 అంతల ఆత్మ దిగింది. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఎలియాజరు కుమారుడు ఫినెహాసు మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ ఈ రాత్రి వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. అలాంటి రోషపు ఆత్మ కుమ్మరించునుగాక. పవిత్రత కొరకు ప్రాణం పెట్టే ఆత్మ దేవుడు కుమ్మరించునుగాక. లోకం పక్షాన కాకుండా దేవుని పక్షాన నిలవబడే ఫినెహాసు లాంటి తరం ఈ రాత్రి స్థలములో నుంచి లేచుదురుగాక. అలా నువ్వు లేస్తే నీ మీదనున్న దేవుని ఆత్మ నీ పిల్లల మీద దేవుడు కుమ్మరిస్తాడు. నీ నోట ఉన్న దేవుని మాట నీ పిల్లల మీద కుమ్మరించి, అమ్మా నువ్వు కండక్టర్ అయితే నీ కొడుకు కలెక్టర్ కావాలా, నీకంటే ఘనమైన స్థితిలో నీ పిల్లలను కనులార చూసే భాగ్యం నా దేవుడు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని దీవించిన దానికంటే మీ పిల్లలను శిఖరాల మీద నా దేవుడు కూర్చోబెట్టునుగాక. ఈ వాక్యం మనందరి జీవితాల్లో స్థిరపరిచి ఆయన మహిమ కొరకు ఫలింపచేయునుగాక.